మొత్తం తగలబెట్టారు. మందారవ అనే రాజకుమారిక ఆ మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడు. మహారాజా, మీ మంటలు నన్నేం చెయ్యలేవు. నేను సిద్ధుణ్ణి, బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయటానికి వచ్చినటువంటి వాణ్ణి, నన్నెవడూ ఏమీ చేయలేడు. మీ కత్తులు, మీ కఠారులు, మీ అగ్నులు, మీ భటులు ఎవరూ నన్ను తాకలేరు. రాజు ఆశ్చర్యపోయినాడు, దిగ్భ్రాంతి చెందాడు. నీ అంతటి మహనీయుడు నేను చూడలేదు. మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యం ఇస్తాను, ఇక్కడే ఉండు అన్నాడు. నాకు రాజ్యం అక్కర్లేదు, నేను రాజ్యాలు పరిపాలించటానికి రాలేదు, బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయటానికి వచ్చాను నేను అన్నాడు. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. ఆ అమ్మాయికి సిద్ధశక్తులు వచ్చేట్టు చేశాడు. ఒక సంఘారామాన్ని స్థాపించి ఇక్కడ నువ్వు ఉండి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయి, నిన్ను అధికారినిగా నియమిస్తున్నాను అన్నాడు. మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. కొండలలో కోనలలో ఒక చోట ఒక గుహ ఉన్నది. ఆ గుహలో వజ్రభైరవుడు, వజ్రభైరవి ఆలయం అది. ఆ ఆలయంలో నుంచి ఇతడికి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. ఆమెకు ఏ భాష రాదు. కోతిలాగా కిచకిచలాడుతున్నది, కోతుల మధ్య తిరుగుతున్నది, దిగంబర కానీ సౌందర్యవతి. ఈయన దగ్గరికి ఈయన వెళ్ళాడు. ఆ అమ్మాయిని పిలిచాడు. అక్కడ వజ్రభైరవుణ్ణి చూశాడు, అర్చించాడు. ఎవరు నువ్వు అన్నాడు. నాకు తెలియదు. ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఉరికి వచ్చింది. చూశాడు. పాపం, అయ్యో ఏమైంది వీడకు అన్నాడు. చూసి ఆ అమ్మాయిని హిప్నటైజ్ చేశాడు. సమ్మోహన శక్తితోటి ఆ అమ్మాయికి నిద్ర వచ్చేట్టు చేశాడు. చేసి పిలిచాడు. ఎవరు నువ్వు, పలుకు, మాట్లాడు. ఐఎమ్ కమాండింగ్, హిప్నటిస్ కమాండ్ అంటే ఆమె చెప్పింది, నాకు భాష రాదు, ఇప్పుడే పెదవులు విచ్చుకుంటున్నాయి నీ ఆజ్ఞ వల్ల. నేను ఒక డాకినిని, నేను కిందటి జన్మలో ఒక డాకినిని. ఈ గుహలో ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. నేను నా నాట్యంతో, ఆటలతో, పాటలతో ఆయన్ని కదిలించాను. ఆయన కోపం వచ్చింది. కోతిలాగా ప్రవర్తించావు, నువ్వు కోతి వగుదువుగాక అన్నాడు. ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చాను. ఆయన, సరే మరి ఇంత దుఃఖిస్తున్నావు కాబట్టి చెబుతున్నాను, కోతివి కావు కానీ కోతిలాగా ఉంటావు, ఎప్పుడో నీకు శాప విముక్తి కలుగుతుందిలే అన్నాడు. నేను జన్మ మారి పుట్టాను. నా తల్లి గర్భవతిగా ఉండగా ఈ దోవలో పల్లకీలో తీసుకెళ్తూ ఉంటే పులి వచ్చి బోయీలను చంపింది. నేను శాక్య వంశానికి చెందిన దాన్ని. ఏ వంశంలో మహనీయుడైన బుద్ధుడు పుట్టాడో ఆ బుద్ధుడి వంశానికి చెందిన దాన్ని నేను. అందరూ మరణించారు, నన్ను ఈ కోతులు పెంచినాయి. నాకు ఏ భాష రాదు, ఇప్పుడు నీ వల్ల నేను పలకగలుగుతున్నాను అన్నది. శాక్యదేవి ఆమెను స్వీకరించాడు. ఆమె కూడా వామాచార సాధనలు చేయించి సిద్ధశక్తులు వచ్చేటట్లు చేశాడు. అక్కడి నుంచి కదిలాడు. టిబెట్ను పరిపాలిస్తున్నటువంటి రాజు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ మహారాజు ఈయన యొక్క శక్తులకు దిగ్భ్రాంతి చెందాడు. బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయటానికి అంతకుముందు ఈయన స్నేహితుడు శాంతరక్షితుడు అనేటువంటి బౌద్ధ భిక్షువు బుద్ధగయ నుంచి వచ్చాడు. కానీ అక్కడ ఉండేటువంటి బోన్పా మాంత్రికులు, టిబెట్లో రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. చైనాలో, టిబెట్లో మామూలుగా శాతబళ్ళు చేస్తారు, ప్రయోగాలు చేస్తారంటారు. అలాంటి మాంత్రికులు కూడా మంచి మంత్రవేత్తలు ఉన్నారు, బోన్పా అని చెప్పి. ఆ మాంత్రికుల ధాటికి తట్టుకోలేకపోయినాడు. ఇతడు మంచాన పడ్డాడు. అతన్ని రక్షించటానికి ప్రార్థిస్తే, టిబెట్ మహారాజు ప్రార్థిస్తే వచ్చాడు అక్కడికి. టిబెట్ వచ్చాడు. నేపాల్ నుంచి టిబెట్ వెళ్ళాడు. అతన్ని కేవల స్పర్శ మాత్రంతో తన మిత్రుడైన శాంతరక్షితుడికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. టిబెట్ మహారాజు యొక్క భార్య ఉన్నది ఏషే చోగ్యాల్, లోకోత్తర సౌందర్యవతి. ఆమె కూడా ఇతడికి శిష్యురాలైంది. చాలా సంవత్సరాల పాటు బౌద్ధ మతాన్ని అక్కడ అవ్యాహతంగా ప్రచారం చేశాడు.
ఆయన ముందు నిలవగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. మంత్రసిద్ధుడు, యోగి. భారతదేశం నుండి అనేక పండితులను పిలిపించి బౌద్ధ గ్రంథాలన్నింటినీ కూడా టిబెట్ భాషలోకి అనువదింపజేశాడు. పెద్ద పెద్ద సంఘారామాలు స్థాపించాడు. మహాద్భుతమైనటువంటి రీతిలో ఆయన మహారాజు కూడా దిగ్భ్రాంతుడైనాడు. ఆయన భార్య కూడా ఈయనకు వశమైంది, చిన్న భార్య. కానీ అతడికి దివ్యమైన అనుభూతులను ఇచ్చాడు మహారాజుకు. నువ్వు ధ్యానం చెయ్యి, నాకు దివ్యశక్తులు కావాలి, శక్తుల సంగతి నీకేవో వస్తాయి అన్నాడు. ఆయన అనుగ్రహం వల్ల రాజుకు ఎన్నో దివ్యానుభవాలు కలిగి ఈయనంటే మహాసిద్ధుడు, గురువు, నేను ఎంతో అదృష్టవంతుడిని ఆయన శిష్యుడిని కావటం అనుకున్నాడు. కానీ సేనాపతులు, మంత్రులు ఊరుకోలేదు. రాజుగారి భార్యని వశం చేసుకున్నాడు ఈ మాంత్రికుడు, ఈయన ఎటగైనా చంపాలే అనుకున్నాడు. ఒక సామంతరాజు ఈయన భోజనానికి పిలిచాడు. పిలిచి భోజనంలో మద్యపానం, మంచి మద్యం తెప్పించాను పద్మసంభవ, ఈ మద్యం నేను తీసుకుంటాను, నువ్వు కూడా తీసుకో అన్నాడు. ఇవ్వు అన్నాడు. మహారాజు ఇచ్చాడు గ్లాసు. ఆయన ఒక గ్లాస్ తాను తీసుకున్నాడు. అదే పాత్రలో నుంచి ఇతడికి ఇచ్చాడు. ఇతడు తీసుకున్నాడు. తీసుకొని అన్నాడు, రాజా, నాకు విషం కలిపిన పాత్ర ఇచ్చావు నువ్వు. నేను కూడా అదే తీసుకున్నాను కదండి, నువ్వు అది తీసుకోలేదు. నువ్వు చేసిన చమత్కారం నాకు తెలుసు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళనంటే విషప్రయోగం చేస్తున్నారని తెలియకుండా ఉండటం కోసం గోటిలో విషం పెట్టుకుండేవాళ్ళు. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ పాయిజన్ పెట్టుకుండేవాళ్ళు. పాత్రలో నుంచి మద్యం గ్లాసులో పోయటం, ఆ గ్లాస్ తాను తీసుకుండేవాడు. అవతల వాడికి ముంచి ఇచ్చేటప్పుడు ఆ వేలు కొంచెం ముంచి ఇట్లా పట్టుకొని ఇచ్చేవాళ్ళు. మీరు ఇండియాలో చిన్న చిన్న హోటల్స్ దగ్గరికి వెళితే వాడు నీళ్లు 4 గ్లాసులు పెట్టి 4 గ్లాసులో 4 వేళ్ళు పెట్టి తీసుకొచ్చి బల్ల మీద పెడతాడు. ఏదో ఇక్కడంటే ట్రేలో పెట్టి బల్ల మీద పెట్టి దాని మీద ఏదో మూత పెట్టి తీసుకొచ్చి ఇస్తారు. అలా 4 వేళ్ళు 4 గ్లాసుల్లో 5 వేళ్ళు 5 గ్లాసుల్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తుంటారు. అది అప్పుడు కనుక్కోలేడు. ఎందుకంటే ఇంకో గ్లాసులో పోస్తూ ఇక పట్టుకొని ఇచ్చినట్టుగా ఆ వేల్లో ఉన్న విషయం కాస్త దాంట్లోకి పోతుంది. ఆయన అన్నాడు, రాజా, నాకు తెలిసే తీసుకున్నాను. నీ విషం నన్నేం చెయ్యలేదు. నేను వజ్ర వైరోచిని, చిన్నమస్తా, ఇంద్రాణి మంత్రసిద్ధుణ్ణి, నన్నెవరూ ఏమీ చేయలేరు. రాజు దిగ్భ్రాంతుడై కాళ్ళ మీద పడ్డాడు ఆ సామంతరాజు. ఇలాంటివి ఎన్నో ఎన్నో మహిమలు చూపించాడు ఆయన. చివరకు ఆ సేనాపతులతో, మంత్రులతో విసిగి ఈ ఏషే చోగ్యాలను, టిబెట్ మహారాజు భార్యను పులిగా మార్చి ఆకాశంలో స్వారీ చేస్తూ భూటాన్ వెళ్ళాడు. భూటాన్లో ఇప్పటికి కూడా ఒక గుహ ఉన్నది, పద్మసంభవుడు దిగినటువంటి గుహ అని చెప్పి. ఆ గుహలో చాలా కాలం ఈ ఏషే చోగ్యాలు ఉన్నది అక్కడ. ఆమె పద్మసంభవుని గురించి చాలా రికార్డ్స్ ఎన్నో వ్రాసి దాచిపెట్టింది. ఆయన యొక్క మహిమలు, కథలు ఇవన్నీ కూడా స్టోరీస్ ఆఫ్ పద్మసంభవ అని చెప్పి. పద్మసంభవుడు గొప్ప కవి కూడా. వజ్రభైరవారాధనోద్ధతం ఏష చోగ్యలా వ్యాఘ్రవాహనం బౌద్ధ భిక్షుకం తాంత్రిక ప్రభుం పద్మసంభవం మునివరం భజే. వజ్రభైరవ మంత్రసిద్ధుడు, వజ్రవైరోచనీ మంత్రసిద్ధుడు, ఏషే చోగ్యాలను వ్యాఘ్రంగా మార్చినటువంటి వాడు. అటువంటి పద్మసంభవుడు మహనీయుడైనటువంటి సిద్ధపురుషుడు. టిబెట్లో అమెరికన్సు, పాశ్చాత్యులు చాలామంది అక్కడ సంచారం చేశారు. అక్కడ ఉండే రహస్యాలు కనుక్కోవాలి, సిద్ధాశ్రమం ఎక్కడున్నది, యోగులు ఎక్కడున్నారు అని చాలామంది పరిశోధనలు చేశారు. ఒక అమెరికన్ రాస్తాడు, నేను ఒక చోట వెళ్తున్నాను, నిర్మానుష్యంగా ఉన్నది, కానీ అక్కడ సంగీతం వినిపిస్తున్నది, నేను రికార్డు చేశాను కూడా సంగీతాన్ని. అక్కడ వాళ్ళని అడిగితే తర్వాత, ఇక్కడ డాకినులు ఉంటారు, వాళ్ళు సంగీతం వినిపిస్తుంటారు, కనపడరు కానీ సంగీతం చాలామందికి వినిపిస్తుందండి ఇక్కడ అన్నారు. డాకిని అని అంటే టిబెట్లో చాలా సౌందర్యవతి అయిన స్త్రీ అని అర్థం. మామూలుగా మనకు డాకిని అని అంటే చాలామంది ఆంజనేయ దండకం చదువుకుంటారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్య కావ్యం చదువు. గాలి శాకిని డాకిని గాలి దయ్యంబులం బట్టి నేలంబడం కొట్టి వాలంబునం చుట్టి ఏదో చదువుతుంటారు.
శాకిని, డాకిని, హాకిని, లాకిని, సాకిని, రాకిని, ఇట్లా భూతముల యొక్క పరంపరగా చెబుతారు. డాకిని అంటే భయం, కానీ డాకిని అని అంటే మంచి సౌందర్యవతి అయిన స్త్రీ అని అర్థం. టిబెట్లో మాత్రం ఎవరైనా ప్రేమించుకున్నవంటే ఆహా నువ్వు ఎంత అందముగా డాకిని వలె ఉన్నావు అని అంటారు. హిమగిరిలో త్రివిష్టపము హేరుకనాథుడు నాట్యమాడుచుండమరుకనాదముల్ సలుపు డాకిను అద్భుత గానమోహినుల్ భ్రమలను ముంచు చుందురట పాంధుల వారి భజించి కుల్చితిన్ కొమరుగా వజ్రభైరవుని కోరి భజించితి క్రోధకాళికన్. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రింద నేను కూడా అక్కడ వజ్రేశ్వరిని సాధన చేశాను. మీరు టిబెట్ వెళితే డాకినీ శ్మశానము అని ఉంటుంది. కైలాస పర్వత పరిక్రమకు పోయేటువంటి వాళ్ళు కైలాస పర్వతానికి ప్రదక్షిణం చేయడానికి వెళ్తారు యాత్రికులు చాలామంది. దాన్ని ఉత్తర హిందూస్థానంలో మనం ప్రదక్షిణం అని అంటే దాన్ని వాళ్ళు పరిక్రమ అని అంటారు. ఆ పరిక్రమకు వెళ్ళేవాళ్ళు యమద్వారం దాటిపోవాలి. అక్కడ ఒక ద్వారం ఉంటుంది, యమద్వారం అంటారు దాన్ని. అక్కడ చాలామంది ఏమిటంటే అక్కడ ఆచారం సూదితో గుచ్చి ఒక నెత్తురు బొట్టు అక్కడ వేస్తారు యముడికి బలిగా. వేస్తే ఇంకా మృత్యు ఉండదు అని. అక్కడ యమద్వారంలో గుండా వెళ్ళిన వాడికి మృత్యుగండాలు పోతాయి అని చెప్పి విశ్వాసం అన్నమాట. అక్కడ డాకినీ శ్మశానం అంటారు దాన్ని. డాకినులు అద్భుత గానమోహినులు. మనకు హిందీలో డాకు అని అంటారు. డాకు అంటే రౌడీ, గోండా అన్న అర్థంలో వాడుతుంటారు చాలామంది. ఆ డాకు శబ్దం డాకా సంస్కృతం, డాకు హిందీ, అదే స్త్రీ రూపంగా సంస్కృతంలో డాకిని అయిందన్నమాట. మంచి వీరురాలు అని అర్థం. అలా ఒక 50 సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు టిబెట్లో పద్మసంభవుడు బౌద్ధ ధర్మాన్ని బాగా ప్రచారం చేశాడు. అంతటి సిద్ధుడు సామాన్యంగా మనకు చరిత్రలో దొరకడు. మహాశక్తులు సాధించినటువంటి వాడు పద్మసంభవుడనంటే. ఆ పద్మసంభవుడు వజ్రవైరోచని కాళీతారా చిన్నమస్తా అని చెప్తేనే ఈ చిన్నమస్తా మంత్రసిద్ధుడు పద్మసంభవుడు. ఆంధ్రదేశంలో చిన్నమస్తా సాధన చేసి దక్షిణాచార మార్గంలో, అతడు వామాచార మార్గంలో చేశాడు. వామాచారం అంటే మద్యం, మైథునం, అవేదో ప్రత్యేక ప్రక్రియలు, మామూలుగా శాస్త్ర ప్రకారం వాటిని అంగీకరించమనుకోండి, కానీ ఆ సాధనలు అవి ఉన్నాయి. అట్లా కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అని ఒక మహనీయుడు ఉన్నాడు. 20వ శతాబ్దం ప్రథమార్థంలో ఉండేవాడు ఆయన. విశాఖపట్నం దగ్గర కలువరాయి అని ఒక స్వగ్రామం వారిది. ఆయన మహాక్షేత్రాలలో తపస్సు చేశాడు. అయ్యల సోమయాసుల గణపతి శాస్త్రి, ఆయన వంశం వాళ్ళు కూడా ఈ మధ్య ఇక్కడే ఒకరిద్దరు కనిపించారు కూడాను ఈ ప్రాంతంలో తిరుగున్నప్పుడు. మొన్న కిందటి వారం కూడా ఎవరో కనిపించినాయి, మేము గణపతి శాస్త్రి గారి వంశానికి చెందిన వాళ్ళం అండి, అయ్యల సోమయాజుల వాళ్ళము అని చెప్పారు. ఆయన దేశ సంచారం చేస్తూ అనేక చోట్ల అనేక తపస్సాధనలు చేశాడు. శివ పంచాక్షరీ మంత్రాన్ని 6 కోట్లు చేశాడు ఆయన. ఇంకా అనేక దేవతల మంత్రాలు చేశాడు. దివ్యానుభవాలు ఎన్నో పొందాడు. చివరకు ఈ చిన్నమస్తా మంత్రాన్ని ఆయన సాధన చేశాడు. ఈ చిన్నమస్తా సాధన యొక్క ఫలితంగా ఆయనకు దివ్యజ్ఞానం లభించింది. ఆయన సంచారం చేస్తూ దక్షిణ దేశంలో అరుణాచలం వెళ్ళాడు. అరుణాచలం వెళితే అక్కడెవరో చెప్పారు, ఇక్కడ ఎవరైనా మహనీయులు, సాధకులు, సిద్ధులు ఉన్నారా అని అడిగారు. తెలిసిన చోట్లల్లో అడుగుతుంటారు. ఉన్నాడండి, ఒక ఆయన ఉన్నాడు, మీకంటే కొంచెం చిన్నవాడు, బ్రాహ్మణస్వామి అంటారు, బాలస్వామి అని అంటారు, అడుగోనండి, అక్కడ ఆ గుహ దగ్గర ఉంటాడు ఆయన, అరుణాచలం కొండ మీద అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. తనకంటే చిన్నవాడు, కానీ కళ్ళు మూసుకుంటే ఆయనలో కుమారస్వామి కనిపిస్తున్నాడు. తపోనిధి, తపస్సంపన్నుడు, చిన్నతనంలోనే వచ్చాడు, కఠోరమైన తపస్సు చేశాడు అక్కడ. ఆయన చూసి అన్నాడు, ఈయన సామాన్యుడు కాదు. పశ్యామి దేవదత్తేన
జ్ఞానేన త్వాం ముహుర్ముహుః బ్రహ్మణ్యానాం వరం బ్రహ్మన్ సుబ్రహ్మణ్యం నరాకృతిం. దేవతలు నాకు ఇచ్చిన దివ్య జ్ఞానంతో, పరమేశ్వరి అయిన ఇంద్రాణి చిన్నమస్త నాకు ఇచ్చినటువంటి దివ్యశక్తితో చూస్తున్నాను. ఈయన కుమారస్వామి యొక్క అవతారం. కుమారస్వామి ఒక ప్రత్యేక కారణం వల్ల 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది. పురా కుమారిలో నామ భూత్వా బ్రాహ్మణ సత్తమః ధర్మం వేదోదితం నాథ త్వం సంస్థాపితవానసి. పూర్వకాలం కుమారిల భట్ అన్న పేరుతో పుట్టి బౌద్ధ ధర్మాన్ని జయించి వేద ధర్మాన్ని కర్మ మార్గాన్ని ప్రబోధించినటువంటి కుమారిల భట్టు ఒక జన్మ. శంకరాచార్యుల వారు కుమారిల భట్టుతో వాదిద్దామని వెళ్ళాడు. కుమారిల భట్టు అప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించబోతున్నాడు ప్రత్యేక కారణం వల్ల. శంకరాచార్య, నువ్వు జగద్గురువు, నిన్ను నేను గెలవలేను, కానీ నీతో వాదించే సమయం నాకు లేదు. నేను ప్రత్యేక కారణం వల్ల శరీరాన్ని విడిచిపెడుతున్నాను. నా శిష్యుడు మండన మిశ్రుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, వాణ్ణి మించిన పండితులు దేశంలో లేరు. అతడు నీ చేతిలో ఓడిపోతాడు నాకు తెలుసు, కానీ అతడితో వాదించు అన్నాడు. అతన్ని వాదించి ఓడించి అతడే శృంగేరి పీఠానికి మొదటి పీఠాధిపతిగా సన్యాస దీక్ష ఇచ్చి పెట్టాడు, సురేశ్వరాచార్యులు అన్న పేరుతోటి. ఆ కుమారిల భట్టు ఒక జన్మ. జైనైర్వ్యాకులితే ధర్మే భగవన్ ద్రవిడేషు చ భూత్వా త్వం జ్ఞాన సంబంధ భక్తిం స్థాపితవానసి. జైనుల చేత వేదధర్మం వ్యాకులితం కాగా నీవు జ్ఞాన సంబంధరన్న పేరుతో పుట్టి శైవ భక్తిని శివభక్తిని ప్రబోధించి జైనులను ఓడించావు, అది ఒక జన్మ అన్నాడు. అధునా త్వం మహాభాగా బ్రహ్మజ్ఞానస్య గుప్తయే శాస్త్రజ్ఞానేన సంతృప్తైర్నిరుద్ధశ్చాగతో ధరాం. ఇవాళ లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని గురించి వేదాంతాన్ని గురించి ఉపన్యాసాలు బాగా చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు, గ్రంథాలు చెప్పేవాళ్ళు గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రహ్మానుభవం పొందినవాడు కనపడటం లేదు. 100 గ్రంథాలు 1000 ఉపన్యాసాలు చెయ్యలేని పని, ఒక్క చిన్న దివ్యానుభవం కలిగితే జీవితమే మారిపోతుంది. బ్రహ్మ అనుభవం పొందినవాడు బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో చెప్పటం కోసం నువ్వు అవతరించావు. శాస్త్రజ్ఞానేన సంతృప్తైర్నిరుద్ధశ్చాగతో ధరాం. కేవల శాస్త్రజ్ఞానంతో సంతృప్తిపడి ఉండేటువంటి వాళ్లకు బ్రహ్మజ్ఞాని ఇట్లా ఉంటాడు అని చూపించటానికి నువ్వు వచ్చావయ్యా అని ఆయన స్తోత్రం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి చెప్పాడు. ఈనాటి నుంచి ఈయన బాలస్వామి బ్రాహ్మణస్వామి అని పిలవకూడదు, భగవాన్ శ్రీమద్ రమణ మహర్షి అని పిలవాలి, రమణ మహర్షి అని పిలవాలి ఆయన్ను అంటే అప్పటి నుంచి ఆయన రమణ మహర్షి అని పిలిచారు అని. రమణ మహర్షి చరిత్ర దక్షిణ దేశంలో ఇవాళ ప్రపంచంలో తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఆయన పేరు వినని వాళ్ళు ఎవరూ లేరు. అలా ఇంద్రాణి యొక్క శక్తి వల్ల ఆయన ఈ రమణ మహర్షిలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దర్శించగలిగాడు. ఇక్కడే ఉండు కొన్నాళ్ళు, కొంతకాలం మీకు వీలైనంత కాలం అన్నాడు రమణ మహర్షి. ఆయన పక్క గుహలో ఈయన కూడా తపస్సు చేస్తూ ఉండేవాడు. తపస్సు చేస్తుంటే ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఈ చిన్నమస్తా మంత్రాన్ని చేస్తున్నాడు. వజ్ర వైరోచని మంత్రం నడుస్తున్నది. ఉన్నట్టుండి తల పగిలింది. తల పగిలి ఆ తలలో నుండి పొగ మంట రావటం మొదలుపెట్టినాయి. అయ్యో ఈయన పని అయిపోయింది, తల పగిలింది, కపాల భేదనమైంది, మరణించాడు అని అనుకున్నారు. ఆయన కూర్చొనే ఉన్నాడు పద్మాసనంలో. పక్కన ఉన్న వాళ్ళందరూ వెళ్ళి మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా గణపతి శాస్త్రి గారికి తల పగిలిందండి, ఆయన ఏమైపోతాడో వెంటనే రండి అన్నారు. ఆయన తీసుకొచ్చి చూసి ఏమీ కాలేదు, పరమేశ్వరి అయినటువంటి దివ్యమాత వేదమాత ఆయనలోకి అవతరించింది. ఉద్గతకీలం మూలమిదం. గణపతి ముని చెప్పాడు తనకు కలిగినటువంటి అనుభవాన్ని. తల పగిలి కపాల భేదనమై అధునాతన కాలంలో అగ్ని పొగ మంటలు తలలో నుంచి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. ఉద్గతకీలం మూలమిదం
భిన్న కపాలం శీర్షమిదం ఉజ్జితమోహం చిత్తమిదం వాసవశక్తిర్మాం విశతు. నాకు కపాలము భిన్నమైంది. నా మూలాధార చక్రంలో, వెన్నెముకలో కింద మూలాధార చక్రం ఉంటుంది. ఆ మూలాధార చక్రంలో అగ్ని జ్వలిస్తున్నది. అక్కడ ఒక సర్పం ముడుచుకొని ఉంటుంది. పిండే కుండలిని శక్తి శైవ బ్రహ్మాండచాలిక నిద్రాతి జడదేహేషు యోగిదేహేషు కేలతి. జడదేహములలో ఆ పాము అలా పడుకొని ఉంటుంది, నిద్రపోతుంటుంది. యోగ సాధనలు చేసిన వాడిలో అది పడగ విప్పిలేస్తుంది. అలా షట్చక్రములను దాటి సహస్రారం దగ్గరికి వెళ్ళి పడగ విప్పుతుంది. కృష్ణదేవరాయల కాలంలో లొల్ల లక్ష్మీధర పండితుడు అని చెప్పి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. రాయల వారికి సంగీతం వినిపించేవాడు ఆయన. ఆయన అంటాడు, షట్చక్ర భేదనే యోగే మదన్య కోస్తి భూతలే. షట్చక్రములను భేదించేటువంటి యోగ సాధనలలో నాతో సమానుడు ఎవడున్నాడు ఇవాళ ఈ ప్రపంచంలో అంటాడు లక్ష్మీధర పండితుడు. అలాంటిది గణపతి శాస్త్రి గారికి ఆ అగ్ని జ్వలించి కపాల భేదనమైంది. కపాల భేదో యది యోగ వీర్యాత్ సంపద్యతే జీవత ఏవ సాధో. జీవించి ఉండగానే కపాల భేదనం జరుగుతుంది యోగికి. వేదంలో ఒక మంత్రం ఉన్నది, వ్యపోహ్య శీర్ష కపాలే అని చెప్పి. కపాలం శీర్షం మీద ఉన్నటువంటి కపాలం ఎవరికి భిన్నమవుతుందో వాడు యోగి అవుతాడు అని చెప్పి. అటువంటి అద్భుతమైన వ్యక్తి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఆనాటి నుంచి ఆయన్ను గణపతి ముని అని పిలిచేవారు. ఆ గణపతి ముని ఆయన శక్తి ఎట్లా వచ్చిందనంటే ఇంద్రాణి యొక్క అనుగ్రహం వల్ల ఆయన లోహం ఏదైనా పట్టుకుంటే బంగారం అయ్యేది. దేన్నైనా ఆ లోహాన్ని బంగారంగా మార్చేవాడు. మౌనస్వామి కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ స్థాపకుడు. ఆయన కూడా దేవతల యొక్క అనుగ్రహం వల్ల, సిద్ధేశ్వరీదేవి యొక్క అనుగ్రహం వల్ల, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల ఆయన దేన్నైనా బంగారంగా మార్చేవాడు. ఆయన యొక్క స్వర్ణసిద్ధిని గురించి విని చాలామంది ఆయన దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు. డాక్టర్ యానీ బిసెంట్ పేరు మీలో కొంతమంది వినుంటారు. స్వాతంత్రోద్యమ కాలంలో హోమ్ రూల్ ఉద్యమం నడిపిందని ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి యువతి. ఆమె పేరుతో కాలేజీలు అవి కూడా ఉన్నాయి. ఆమె ఈయన గురించి విని వచ్చింది. మెడ్రాస్లో ఉండేటువంటి ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఆమెను తీసుకొచ్చి మౌనస్వామి మంత్రసిద్ధుడండి, సిద్ధేశ్వరీదేవిని తీసుకొచ్చాడు, దత్తాత్రేయుడు అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి అని చెప్పారు. మీరు స్వర్ణసిద్ధులని విన్నాము, అది మాకు చూపిస్తారా విద్య అని అడిగింది ఆమె యానీ బిసెంట్. అది ఏం పెద్ద విద్యమ్మా, అది ఏం పెద్ద విశేషం, అది చాలా విశేషం అండి, మీరు చూపించండి అన్నది. అప్పుడు జడ్జి గారు ఏం చేశాడనంటే ఒక రాగి రేకు తెప్పించాడు. ఈ రాగి రేకును బంగారంగా మార్చండి అన్నాడు. ఆయన తీసుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు. ఒక క్షణం ఆగండి అన్నాడు. మీలో ఏదైనా గారడీ ఉందేమో, ఈ రేకు మార్చి బంగారు రేకు ఒకటి ఆ స్థానంలో పెడతారేమో కనికట్టు కట్టి. అట్లా కాదు, ఆ రాగి రేకు మీద ఒక మేకు తీసుకొని ఆయన సంతకం చేశాడు జడ్జి గారు. ఇప్పుడు మార్చండి అన్నాడు. ఆయన మార్చాడు. ఆశ్చర్యపోయినారు. ఇంతటి స్వర్ణసిద్ధి కలిగిన వాడు కలియుగంలో ఉండటం చాలా అసాధ్యం, అపూర్వం అని చెప్పి. మెడ్రాస్ గవర్నర్ వచ్చాడు ఆయన దర్శనానికి. వస్తే మీరు ప్రజలకు చాలా ఉపకారం చేస్తున్నారని విన్నాము, ఎంతమంది వ్యాధులో పోగొడుతున్నారు, బాధలు పోగొడుతున్నారు, ప్రభుత్వం తరఫున మీకు ఏదైనా సహాయం కావాలంటే చేస్తాము అన్నాడు మెడ్రాస్ గవర్నర్. ఆయన నవ్వి పక్కన ఉన్న చిత్రానది ఇసుక ఇంత తీసి గవర్నర్ చేతుల్లో పోసాడు. అఫీషియల్స్ చూస్తున్నారు, ఇదేమిటి ఇసుక తీసి గవర్నర్ గారి చేతుల్లో పోస్తున్నాడని. ఇసుక బంగారంగా మారింది. ఇసుకను బంగారంగా మార్చగల వ్యక్తికి ఎవరి సహాయం కావాలి? ధనమూలం ఇదం జగత్. ప్రపంచంలో డబ్బుంటే ఏదైనా సాధించవచ్చును అని. అలా మంత్రసిద్ధులు మహనీయులైన వ్యక్తులు మౌనస్వామి అంతేకాదు. ఒకసారి పెద్ద సమారాధన, దేవీ నవరాత్రులు జరిగినాయి. 10వ రోజు 3-4 వేల మంది భోజనానికి వచ్చారు, చేస్తున్నారు, అంతా సిద్ధమైంది వంటవాళ్ళు.
ఇస్తళ్ళు వేశారు. వడ్డించు చూస్తూ ఉంటే నేతి డబ్బాలు కనపడలేదు. కుర్తాళంలో చిన్న గ్రామం, ఆ రోజులు ఏం దొరికేవి కాదు. పక్కనున్న తెన్కాశీకి పోయి రావాలి. దక్షిణ కాశీ, తెన్కాశీ అంటే దక్షిణ కాశీ. ఆ కుర్తాళానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే రైల్వే స్టేషన్ తెన్కాశీ. తెన్కాశీలో కూడా ఒక గొప్ప విశేషం ఉంది. ఒక పెద్ద గోపురం ఉంటుంది, గర్భాలయం ఉంటుంది. గోపురానికి గర్భాలయానికి మధ్య కొంత స్పేస్ ఉంటుంది. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు తీసుకొచ్చాడు. స్వామివారు ఇక్కడ విశేషం ఉంది చూడండి అన్నాడు. ఏమిటన్నాను. ఈ గోపురానికి గర్భాలయం భవనానికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో మీరు నడుస్తూ ఉంటే సగం దూరం వచ్చిన దాకా గాలి గుడ్డలను వెనక్కు నెడుతుంది. సగం దూరం దాటిన తర్వాత ముందుకు నెడుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ గాలి లేదు, ఏమీ లేదు, కానీ ఈ దృశ్యం చూడండి అన్నాడు. నిజం. చాలా పురాతనమైన దేవాలయం. దక్షిణ దేశంలో ఆలయాలంటే బ్రహ్మాండంగా ఉంటాయి. పెద్ద దేవాలయం, మహాశిల్పాలన్నీ ఉన్నాయి అనుకోండి. అక్కడ నేతి డబ్బాలు రావాలా, విస్తళ్ళు వేశారు, ఏం చేయాలో తోచలేదు. నెయ్యి లేకుండా అన్నం పెట్టడం. అప్పుడు ఆయన, ఏముంది మన దగ్గర ఇప్పుడు, ద్రవం ఏమున్నది అన్నాడు. అంటే ఏం లేదండి, 4 కిరసనాల డబ్బాలు ఉన్నాయి అన్నారు. తీసుకురండి అన్నాడు. అట్లా తోటలోకి వెళ్ళాడు. ఏవో 4 ఆకులు వేక్కొచ్చాడు. వాటిని పిండాడు, మంత్రించాడు. అది కాస్త నెయ్యిగా మారిపోయింది. అందరూ భోంచేశారు, 3000 మంది జనం కూడా. ఇటువంటి సిద్ధశక్తులు కలిగినటువంటి వాడు మౌనస్వామి. గణపతి ముని చిన్నమస్తా సాధన వల్ల ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు సాధించాడు ఆయన. చిన్నమస్తాం ఇంద్రపత్నీం వీరిణీం విశ్వ పాలినీం. చిన్నమస్తా, ఋగ్వేదంలో చిన్నమస్తా మంత్రం ఉన్నది. ఆయన చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి. భారత కథను వేదంలో ఉన్నదాన్ని ఉద్ధరించాడు ఆయన. వేదంలో ఉన్న భారతమే అసలు భారతం. వ్యాసుడు రాసినటువంటి భారతంలో చాలా సంఘటనలు జరగలేదు అని అంటాడు ఆయన. ఆ రోజుల్లో రాధాకృష్ణ పండితుడు రాధాకృష్ణన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఈయన మహాభారతోపన్యాసాలు పెట్టించాడు. పెట్టిస్తే వేదంలో ఉన్నటువంటి భారతానికి వ్యాస భారతానికి ఉన్న తేడాలు చెబుతూ ఆయన 5 రోజుల పాటు ఉపన్యాసం చెప్పాడు. వేద భారతము అని చెప్పి. చాలా చిత్రంగా ఉంటుంది వేద భారతంలో ఉండేటువంటి సంఘటనలు. సరే, అది అలా ఉంచితే చిన్నమస్తా సాధన, దేవత అయినటువంటి చిన్నమస్తా, ఆ దేవతను గురించి ఎన్నో విశేషాలు ఆయన ఇంద్రాణి సప్తశతి 7